ఇంతకు మునుపు ఆంధ్ర పేరింటనే గోదావరి పరుగులు, కృష్ణమ్మ దుంకుళ్ళు, కోళ్ల పందాలు యాదికొచ్చేటివి. కానీ ఇప్పుడు ఆంధ్ర పేరింటే వానలు, వరదలే యాదికొస్తున్నాయి. పబ్లిక్ మస్తు గోసపడుతుర్రు. పానాలను అరిచేట్ల పెట్టుకొని బతికెళ్ళ తీస్తుర్రు. పాపం బుడమేరికేంచి వచ్చేటి వరద కొల్లేరుకే, తమ్మిలేరు రామిలేరుకేంచి వచ్చేటి వరద కొల్లేరుకే, కాలువలు దిగినాక వరదంతా వచ్చేది కొల్లేరుకే, చెర్లు నిండినా వచ్చేటి వరదంతా కొల్లేరుకే. మీదికేంచి కొల్లేరుకు వరద నూక్కొత్తుడుతోని తోవలు బంద్ అయినాయి, రాకపోకలు లేకుంటాయినాయి, ఊళ్ళన్నీ చెరువులైనాయి. చెరువులల్లో ఇండ్లు కట్టుకున్నారా లేకుంటే ఊళ్ళనే చెరువులు ఉన్నాయా అనేది తెలవకుంటాయింది. కొల్లేరుకు వరదొచ్చి తాకుడుతోని చుట్టుముట్టుండేటి లంక ఊళ్ళల్లో ఉండేటి పబ్లిక్ దిక్కుమొక్కు లేకుండా అవుతున్నారు. ఏలూరు, కైకలూరు చుట్టుముట్టుండేటి ఊళ్ళకు తవ్వలు బంద్ అయినాయి అట. అందుకనే ఇగో ఇట్ట ఇల్లాకి లిడిచిపెట్టి ఎత్తు జాగలకు బండ్లు కడుతున్నారు పబ్లిక్. తవ్వలు బంద్ అయినాయి, కరెంటు తంబాలు కూలినాయి, ఉందానికి జాగలేదు, తినడానికి తిండి లేదు, ఒంట్లో చూస్తాయి. దావకానకు పోయేతందుకు కూడా తావు లేక కన్నమ్మ కష్టాలు, సీతమ్మ షరలు పడుతున్నారు పాపం పబ్లిక్. హాస్పిటల్ వెళ్ళామండి, ఏలూరు హాస్పిటల్ వెళ్ళాం పిల్లోని తీసుకుని. ఇవాళకి 10 రోజులు మట్టి కొంచెం బాధపడుతున్నాం. ఇక్కడ ఏ అవకాశం లేక మాకు ఏలూరు అప్పుడు అర్థంతరంగా తీసుకెళ్ళాం. పొద్దున పడం పిల్లాడికి జలుబు దగ్గు మీద తీసుకెళ్ళాము అండి. మరి బతుకుతాగా భయం వేస్తుంది. మరి ఏం చేస్తాం, మరి తప్పనిసరిగా మరి పసిబిడ్డలు నెట్టుకుని మరి ఇదవలేం కదండి. మాకు ఏ డాక్టర్లు లేరు మరి చూపిస్తాయి. గుళ్ళోను ఊరు చూసి మునిగిపోయింది. ఆ ప్రయాణం అంటే భయంగానే ఎక్కి పొద్దున పడకూడాను ప్రమాదకంగానే ఉంటుందని భయంగానే ఉందా వచ్చాం. మరి ఏం చేస్తామండి, బిడ్డలు మరి ఇదో కాపాడుకోవాలి కదండి. మేము ఏలూరు హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నామండి. పాపను తీసుకుని మాకు 4 రోజులు మట్టి దగ్గు, జ్వరాల మీద వాతావరణం తేడాతో మాకు దగ్గులు, జలుబులు పట్టినాయి పిల్లలకి. ఊళ్ళో డాక్టర్స్ కూడా లేక మేము బోట్ పోవడం మీద మాకు ప్రమాదకరం అని తెలిసి కూడా బెడ్ల కోసం మేము బయటకు వచ్చాము. హాస్పిటల్ తీసుకెళ్లి చూపించుకుని వస్తున్నాము. ఆగో ఇన్నరా చూసిరా, బుడ్డ పొలగాలను ఒడిగట్టుకుని దావకాండ్లకు పోతున్నారు. వానలకు ఊర్లన్నీ చెరువులైనాయి, తవ్వలు చక్కగా లేవు, నిండుగుండలోతుగానే ఉన్న షర్లంగా ఇగో ఇట్ట పడవలెక్కిపోతున్నామని అనుకొస్తున్నారు అక్కలు. మేము డైలీ జీవనధారణకి వెళ్తేనే మాకు పూట గడిచిద్దండి. ఆ టైం అనేది గత 20 రోజుల మట్టి వరదలు వచ్చి ఇళ్ళగాడే కూర్చుని ఉండాల్సిన పొజిషన్ వచ్చింది. పనికి వెళ్తేనే మేము బతికేవాళ్ళం. ఎట్టి వెళ్ళడానికి రహదారులు లేవు. మా రోడ్డు ఎప్పుడు చూసినా సరే మునిగిపోతూనే ఉంటుంది. ఏ ప్రభుత్వం కూడా పట్టించుకుంటలా. కనీసం రోడ్డు అనేది ఉంటే మేము బయటికి వెళ్ళి బతకడానికైనా అవకాశం ఉండేది. ఏది లేక గిట్ట ప్రాణాలు తెగించి గిట్ట వెళ్ళడం పొడల మీద రోబో పోగేసుకుని ప్రజలు పొడవ కొనుక్కోవడం అనేది జరిగింది. గవర్నమెంట్ ద్వారాగా ఏమి కూడా మాకు ఏది ఇంకా అవసరాలు కూడా మాకు తీర్చలేదు, ఏది కూడా రాలేదు. మాకు ఇట్లా ప్రాణాలు గుప్పుల్లో పెట్టుకుని బతుకుతున్నాం. రోజు రోజుకి ఏమవుతుందో కూడా తెలియట్లా. అది విన్నారు కదా, ఇట్లా తొవ్వలు చక్కగా లేక వరదలకు ఊళ్ళు మునిగిపోయి మీదికేంచి వచ్చేటి వరదలతోని బిక్కు అనుకుంటా బతుకుతున్నారు పాపం అక్కడి పబ్లిక్. అంతేకాదు ఇంతవరకు వాళ్లకు తిండికే, నీళ్లకే, పాలకే పావుల సాయం చేసిన వాళ్ళు లేరట. ఏమో పోరికి వరదలు ఎన్నడు తగ్గుతాయో, వాళ్ళ బాధలు ఎన్నడు తీరుతాయో గాని చూడారే సర్కారు వాళ్ళు ఏమన్నా వాళ్లకు ఆసరయ్యే ఈగ్రం చేస్తారో లేదో అనేదిగా.